ఫైనల్గా మీరు చేంజ్ చేయమన్నారు కాబట్టి ఇంకా చాలామంది గుర్తుపడుతున్నారు. కర్టన్స్ చేంజ్ చేయండి, వాల్పేపర్ చేంజ్ చేయండి అని అన్నారు. సో నేను ఆఫీసే చేంజ్ చేసేసిన మొత్తము. కానీ మోస్ట్లీ ఆఫీస్లో పోయినాక కొంచెం మంచిగా జరిగింది. ఇంకా ఈ ఆఫీస్లో ఎట్లా జరుగుతుంది ఏంది అనేది ఇక దేవునికే తెలుసు. ఇక ఫైనల్లీ చాలా మెమొరీస్ తర్వాత చాలా మెమొరీస్ ఇచ్చింది ఈ ఆఫీస్ నాకు. చాలా చాలా గుర్తులున్నాయి. ఇంకా దేనికైనా కానీ సరే ఒక ఎండ్ అనేది ఉంటుంది. ఇంకా మనం ఈ నుంచి జరిగిపోయేది అనేది ఉంటుంది. సో అట్లనే ఇక నేను కూడా ఈ ఆఫీస్ నుంచి అయితే జరిగిపోతున్నా. కారణం మీకు కూడా తెలుసు, మీరందరూ కామెంట్లలో పెట్టిర్రు. సో అదే కారణము. సో చాలా మటుకు నాకు కూడా కొంచెం డిస్టర్బెన్స్ అయిపోతుంది. సో అట్లా గుర్తుపట్టడం వలన సో అందుకని నేను ఖాళీ చేద్దాము అని చెప్పేసి ఇంకా ఫిక్స్ అయిపోయినా. సో నాకైతే కొత్త ఆఫీస్ అనేది కూడా దొరికింది నాకు. సో అక్కడికి ఈ సామాన్ అన్నీ ఇప్పుడైతే షిఫ్ట్ చేసేస్తున్నా నేను. సో ఇప్పుడు నాకైతే ఈ ఆఫీస్ చాలా ఇచ్చింది. చాలా మెమొరీస్ ఉన్నాయి, చాలా మంచి గుడ్ మెమొరీస్ ఉన్నాయి ఈ ఆఫీస్లో. ఇంకా ఎట్ లాస్ట్ ఖాళీ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా తప్పదు, ఖాళీ చేయాల్సిందే. సో తా సో నేనైతే సామాన్ అన్నీ అయితే షిఫ్ట్ చేసేస్తున్నా. సో కొత్త ఆఫీసే. సో డైరెక్ట్ నేను ఇంకా ఇవన్నీ తీసుకొని ఆటోలో వేసి, సామాన్ అంటూ ఏం లేవు గైస్, చిన్న చిన్న సామాన్ ఉన్నాయి అంతే. జస్ట్ ఆ టేబుల్స్, ఈ చైర్స్, బెడ్ అండ్ దేవుని ఫోటో అంతే. ఇంకెక్కువ ఏం లేవు సామాను. ఎందుకంటే పడుకోవడానికి ఒక్కొక్కసారి ఇంట్లో ప్లేస్ లేకపోతే, ఇంట్లో చుట్టాలు వస్తే కనుక పడుకోవడానికి వస్తా అంతే నేను ఇక్కడికి. సో మ్యాక్సిమం వేరే టైంలలో ఇంకా మా ఫ్రెండ్స్ ఉంటారు 2-3. సో వాళ్ళు కూడా దీని రెంట్ అనేది పే చేస్తారు, వాళ్ళు కూడా కొంచెం కొంచెము. సో ఇంకా వాళ్ళు కూడా వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా నేను కూడా కొత్తది ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కాబట్టి ఈ ఆఫీస్ అనేది కాల్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో అక్కడ ఆఫీసు ఇంకా కొత్త స్టూడియో టైప్ అనుకుంటున్నా నేను. సో అది కూడా సెటప్ చేసేస్తా కొన్ని రోజుల్లో. సో ఇప్పుడైతే ఈ సామాన్ అన్ని షిఫ్ట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా షిఫ్ట్ చేస్తున్నా. స్కూటర్ కూడా బుక్ చేసేసి స్కూటర్ వస్తుంది. ఇవన్నీ సామాన్లు అన్నీ మేము షిఫ్ట్ చేసిన సామాన్లు, ఏ సామాన్లు సో గాయస్ చాలామంది అడిగారు కదా ఆఫీస్ చేంజ్ అని చెప్పేసి. సో ఫైనల్గా ఆఫీస్ అయితే చేంజ్ చేసేసిన. సో ఇన్ని రోజులు ఆఫీస్లో ఉండే దగ్గర ఒక 1 year 5 months దాకా ఉండే. ఇప్పుడు అది ఖాళీ చేసేసి కొత్త ఆఫీస్లోకి అయితే వచ్చిన నేను. సో ఇదే మా ఆఫీసు. సో దానికంటే ఇది బెటర్ అని అంటున్నా. ఎందుకు బెటర్ అంటే ఇందులో 2 rooms ఉన్నాయి. ఆ ఆఫీస్లో వచ్చేసి ఓన్లీ 1 room ఉంటుండే, మనకి ఓన్లీ పెద్ద హాల్ ఉంటుండే. సో ఇది వచ్చేసి ఒక రూము.
సో ఇప్పుడైతే ఇంకా ఏం సెటప్ చేసుకోలే మేము, జస్ట్ ఇది ఒక రూము. సో ఇందులో అండ్ అందులో షూట్స్ జరుగుతుంటాయి. సో ఇది వచ్చేసి ఇంకో రూము. సో ఈ రూమ్లో అయితే షూట్స్ అనేటివి జరుగుతాయి. సో దీనికి ఇంకా కిచెన్ కూడా ఇచ్చిండు కాబట్టి ఈ కిచెన్లో మనం ఎట్లాగో ఏమో వండుకోము కాబట్టి లోపల చూపి మొత్తం కిచెన్ 0.5 బెడ్. సో గైస్ ఇది వచ్చేసి మన కిచెన్. ఇక దీని పక్కనే ఒక బాత్రూమ్ అనేది ఇచ్చిండు. సో బాత్రూమ్ అంతా మంచి లేదు కాబట్టి చూపించలేను. సో మొత్తానికి ఇది మన ఆఫీస్. ఇంకా దీన్ని అయితే మనమైతే ఇంకా సెట్ చేసుకోవాలి. ఇంకా సామాన్ అయితే అక్కడి నుంచి ఇక్కడ తెచ్చిన. సో ఈ సామాన్ అన్నీ నేను సెట్ చేసుకోవాలి, ఒక వాల్ పేపర్ వేపియాలి ఇక్కడ, ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో రేపటి రోజు అయితే ఇంకా గృహప్రవేశం ఏమంటారు, ఆఫీస్ ప్రవేశం అయితే చేద్దాం అనుకుంటున్నా. సో చూద్దాం. ఇంకా ఆఫీస్ అయితే నాకు చాలా బాగా కలిసి వచ్చింది అంటే అంతా మంచిగా జరిగింది. ఇక ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కానీ సరే ఆఫీస్లోనే ఉండే, కానీ మోస్ట్లీ ఆఫీస్లో పోయినాక కొంచెం మంచిగా జరిగింది. ఇంకా ఈ ఆఫీస్లో ఎట్లా జరుగుతుంది ఏంది అనేది ఇక దేవునికే తెలుసు. సో నేనైతే పాజిటివ్గా ఉంటున్నా, అంత పాజిటివ్గానే జరుగుతుంది అని అనుకుంటున్నా. సో ఏమవుతుంది ఏందనేది ఇక ముందు తెలుస్తుంది మనది. ఇంకేమని చెప్పాలా అంతరా. సో మొత్తం చూపించేసి 0.5లా ఇదే మా ఆఫీస్ అని చెప్పేసి. సో వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉంది దాంతో పోల్చుకుంటే. అంటే దాంది కూడా వెంటిలేషన్ మంచిగానే ఉండే, ఎందుకంటే అది పెంట్ హౌస్ కాబట్టి. ఇదేంటంటే ఇంకా మనకు ఒక సపరేట్ కమర్షియల్గా ఇది కమర్షియల్, ఇది మాకు రెసిడెన్షియల్ కాదు. సో కింద కూడా ఆఫీసెసే ఉన్నాయి మాకు, వేరే వాళ్ళు ఆఫీసెస్ అనేది పెట్టుకున్నారు. ఫైనల్గా మీరు చేంజ్ చేయమన్నారు కాబట్టి ఇంకా చాలామంది గుర్తుపడుతున్నారు, కర్టన్స్ చేంజ్ చేయండి, వాల్పేపర్ చేంజ్ చేయండి అని అన్నారు. సో నేను ఆఫీసే చేంజ్ చేసేసిన మొత్తము. సో ఈ ఆఫీస్లో నేను ఇంకోటి కూడా చేద్దాము అనుకుంటున్నా నా Shiva01 ఛానల్లో. సో ఈ ఛానల్ Shiva01 ఛానల్లో కొత్త కాన్సెప్ట్ అనేది స్టార్ట్ చేస్తున్నా. Shiva01ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కంటెంట్ అనేది వస్తుంది, రెగ్యులర్గా వస్తుంది. ఆ కంటెంట్ గురించి నేను ఇప్పుడే ఏం చెప్పదలుచుకోలేను. ఆ కంటెంట్ గురించి కూడా నేను ఏం కంటెంట్ ఏం చేస్తున్నా ఏంది అని చెప్పేసి అది కూడా నేను పెడతా Shiva01 ఛానల్లో. సో ఆ కంటెంట్ అయితే చాలా గట్టిగా ఉండబోతుంది. సో మోస్ట్లీ నేను ఒక హింట్ ఇస్తున్నా ఏంటంటే నవ్విస్తా నేను మిమ్మల్ని. ఒక కొత్త శివగాన్ని మీరు చూస్తారు. సో Shiva01 ఛానల్ని అర్జున్ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. నేను ఏం కంటెంట్ చేస్తున్నా అనేది కూడా అప్డేట్ మీకు ఇస్తా. బాయ్.